థియేటర్లలో బ్లాక్ బస్టర్, ఓటీటీలో కూడా టాప్ ట్రెండింగ్. కానీ అదే సమయంలో కొత్త ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రామ్ చరణ్ పెద్ది నిజంగా ఓటీటీలో హిట్టా లేక ట్రోల్స్ వల్ల ఇమేజ్ దెబ్బతింటోందా? జాన్వీ కపూర్ సీన్స్ ఎందుకు మార్చారు? ఇప్పుడు క్రికెట్ సీన్స్ పై ఎందుకు సోషల్ మీడియా ఫైర్ అవుతోంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తి నిజం మీకే తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియేటర్ లో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా ఓటీటీలోకి వచ్చాక మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు నెట్ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తుంటే మరోవైపు కొన్ని సన్నివేశాలపై కొత్త ట్రోలింగ్ మొదలైంది. అసలు ఓటీటీలో పెద్ది పరిస్థితి ఏంటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. థియేటర్లో విడుదలైన సమయంలో పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూలు సాధించింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బయ్యర్లకు కూడా మంచి లాభాలు తీసుకొచ్చిందనే వార్తలు వచ్చాయి. అయితే హిందీ మార్కెట్, ఓవర్సీస్లో మాత్రం ఆశించిన స్థాయి కలెక్షన్స్ నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్ జాబితాలో టాప్ స్థాయిలోకి చేరింది. ఇప్పటికే థియేటర్లో చూసిన ప్రేక్షకులు మరోసారి సినిమా చూస్తుండగా అప్పటి వరకు మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో వీక్షిస్తున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్ సీన్స్, రామ్ చరణ్ నటనకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సినిమా చుట్టూ మరోసారి వివాదం కూడా మొదలైంది. థియేటర్లో విడుదలైన సమయంలో జాన్వీ కపూర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంతమంది ప్రేక్షకులు ఆ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ కు అసౌకర్యంగా ఉన్నాయని, అవసరానికి మించిన గ్లామర్ చూపించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ విమర్శల నేపథ్యంలో దర్శకుడు స్పందించి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తామని చెప్పిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ లో అదే మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఓటీటీలో బోల్డ్ కంటెంట్ ను యథాతథంగా ఉంచడం చూస్తుంటాం. కానీ ఈసారి నెట్ఫ్లిక్స్ వివాదాలకు తావు లేకుండా సవరించిన వెర్షన్ ను స్ట్రీమింగ్ చేయడం విశేషంగా మారింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది ప్రేక్షకులు స్వాగతిస్తుండగా ఇంకొందరు మాత్రం సినిమా గురించి మరో కోణంలో ట్రోలింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న అంశం క్రికెట్ సన్నివేశాలు. ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ ఆడే కొన్ని షాట్లు వాస్తవ క్రికెట్ కు దూరంగా ఉన్నాయని కొందరు వీడియోలు షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి షాట్ ఎప్పుడు చూడలేదు, ఇది క్రికెట్ సినిమానా లేక ఫ్యాంటసీ యాక్షన్ సినిమానా అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మరోవైపు అభిమానులు మాత్రం ఇది కమర్షియల్ సినిమా అని, ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించిన సన్నివేశాలను వాస్తవికతతో పోల్చడం సరైంది కాదని చెబుతున్నారు. సినిమా కథ, ఎమోషన్స్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ప్రధాన బలమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అంటే ఒకవైపు ప్రశంసలు, మరోవైపు ట్రోలింగ్. ఈ రెండింటి మధ్య కూడా పెద్ది ఓటీటీలో మాత్రం భారీ వ్యూయర్షిప్ ను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుండటం కూడా సినిమా మరింత వైరల్ కావడానికి ఒక కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూస్తే పెద్ది ఓటీటీలో మంచి స్పందనను అందుకుంటూనే మరోసారి చర్చనీయాంశంగా మారింది. జాన్వీ కపూర్ సన్నివేశాల్లో చేసిన మార్పులు ఒకవైపు ప్రశంసలు అందుకుంటుండగా క్రికెట్ సీన్స్ పై కొత్త ట్రోలింగ్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ ట్రోలింగ్ సినిమా క్రేజ్ ను తగ్గిస్తుందా లేక మరింత వైరల్ చేస్తుందా అనేది రానున్న రోజుల్లో స్పష్టం అవుతోంది. మరి మీరు పెద్ది సినిమాను ఓటీటీలో చూసారా? మీకెలా అనిపించింది? క్రికెట్ సీన్స్ పై వస్తున్న ట్రోలింగ్ సరైందేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.